బ్రేకింగ్ న్యూస్ ఏపీలో అన్న క్యాంటీన్ల జాతర కొనసాగుతుంది. నిన్న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గుడివాడలో మొదటి క్యాంటీన్ ఓపెన్ అయింది. ఇవాళ షెడ్యూల్ ప్రకారం 99 క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ఓపెన్ అయ్యాయి. మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ప్రారంభించారు. ఆయనే స్వయంగా సర్వ్ చేశారు. ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా 13 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయి. టీడీపీ అమలు చేసిన అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం మూసేసిందని లోకేష్ విమర్శించారు. హద్దురాలపై జగన్ ఫోటోలకు, విశాఖలో ఆయన కట్టుకున్న ప్యాలెస్ కు చేసిన ఖర్చుతో ఏళ్ల తరబడి పేదలకు ఆకలి తీర్చొచ్చని లోకేష్ చెప్పారు. కానీ పేదల ఆకలి జగన్ కు పట్టలేదని ధ్వజమెత్తారు. ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు, భూ పట్టాల పైన, అదే విధంగా సర్వే రాయల పైన వేసుకునేదానికి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటాం జరిగింది. ఇంతేకాదు, ఆయన సొంత పేపర్, అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన, సొంత పేపర్ సాక్షికి ఎవరికి రానన్ని యాడ్స్ 50% ఐఎన్పిఆర్ బడ్జెట్ ద్వారా సుమారుగా 400 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్ కి ఇచ్చుకుంటాం జరిగింది. సంవత్సరానికి ఈ 203 అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం 3 పూటలు పెట్టుంటే, భోజనం 3 పూటలు పెట్టుంటే 2.5 సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టుండొచ్చు. లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా 2 సంవత్సరాలు పెట్టుండొచ్చు. లేదంటే ఆయన రాలేసుకున్నాడే, ఇది సర్వే రాలు, లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఏదో మన ఇది పాస్బుక్ మీద, దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ కానీ డబ్బులు పెట్టుంటే 3 సంవత్సరాలు నడిపించుండొచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లో మోసేశారని మండిపడ్డారు. తాలిబన్లను మించి జగన్ పాలన సాగిందన్నారు నిమ్మల. ఇక పేదలకు రుచికరమైన భోజనం పెడుతుంటే వైసీపీ అధినేత చూడలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మంత్రి నారాయణ ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ 6 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయి. ఓకే సార్.